రేషన్ కార్డుల జారీ, రేషన్ కార్డులో మార్పుల చేర్పుల ప్రక్రియ నిరంతరం జరిగేలా సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఆయన ప్రజాపాలన వార్డు సభలో పాల్గొన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు మంజూరులో మంత్రిగా తన జోక్యం ఉండదని పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. న్యాయంగా, పారదర్శకంగా అర్హులైన వారందరికీ ప్రభుత్వం పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. 2 లక్షలకు పైగా ఇంకా రుణమాఫీ అవ్వని రైతులకు మార్చిలో షెడ్యూల్ పెట్టి రుణమాఫీ చేస్తామని గుడ్ న్యూస్ చెప్పారు పొన్నం. గతంలో కొంత ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఏదైనా ఒక ఏరియాలో మండలం ఒకటి 2 జాగాల్లో ఏదైనా కొద్ది గొప్ప కట్టి ఉండి అవి కూడా పూర్తిగాని అన్నింటినీ కూడా గతంలో డబుల్ బెడ్రూమ్లు ఆగిపోయిన వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసిన ఈ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్లు స్టార్ట్ అయ్యి సౌకర్యాలు లేకున్న వాళ్ళందరినీ అది కూడా పూర్తి చేసే కార్యక్రమం ఒకటి. కొత్తగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఈ నియోజకవర్గానికి మొదటి దశ 3,500 వచ్చినాయి. ఇంకా కొద్దిగా ఎక్కువ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. 160 గ్రామాలు, మున్సిపల్ 20 వార్డులు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన అన్ని గ్రామాలకు ఇందిరమ్మ ఇళ్ళు వస్తాయి. అర్హత పూర్తిగా నిరుపేదలైన ఉన్నటువంటి వాళ్ళను మీ ముందర చదివి వినిపించిన తర్వాతనే ఎంపిక ప్రక్రియ చేస్తాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. అందులో 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు, ఎస్సీలకు 6 లక్షల రూపాయలు ఆ విధంగా ఇచ్చే కార్యక్రమం కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఎక్కడ బాధ్యత మాది. రేషన్ కార్డులు 10 సంవత్సరాల రేషన్ కార్డులో కొద్దిగా ఇబ్బంది అయింది. పుట్టిన బిడ్డ పెరిగి లేదా కుటుంబాలు వేరుపడి ఈ ఇంటి బిడ్డ ఆ ఇంటి కోడలై మార్పులు చేర్పులకు చాలా ఇబ్బంది రకమైన పరిస్థితి ఉండే. ఇప్పుడు ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలని, మార్పులు చేర్పులు ఒక రోజుకొరకే పరిమితం కాదు, నిరంతరంగా. సపోజ్ ఈ ఇంటి బిడ్డ వేరే ఇంటి కోడలైతే ఇక్కడ నుంచి కార్డు వాళ్ళ ఇంటి పేరు మీద మార్చుకోవడానికి, అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడికి మార్చుకోవడానికి, చనిపోయిన తొలగించడానికి సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఎటువంటి జాప్యం లేకుండా చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. సో వాస్తవంగా 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కూడా మేము చెప్పింది 2 లక్షల లోపల, కానీ 2 లక్షల పై వాళ్ళు కూడా చాలా మంది ప్రభుత్వాన్ని అడగడము, ఆ అడిగేటువంటి అంశం గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర దాకా చేరడము, శాసనసభ్యులందరూ కూడా ఇట్లా 2 లక్షల పై వాళ్ళకి రావాలి, ఇవ్వాలి అనే ఆలోచనతో మాట్లాడడంతో 2 లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ మేము నిధులు వెంటనే, కొంతమందికి ఇంకెవరికైనా రాకపోయి ఉంటే కూడా దయచేసి వాటి వివరాలు కూడా ఇవ్వండి. కుటుంబ పరంగా గ్రూపింగ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే మీ దగ్గరకు వచ్చి 2 లక్షల రూపాయల లోపున్న వాళ్ళని సర్టిఫై చేసిరో వాళ్ళందరికీ నయా పైసా ఇబ్బంది లేకుండా 2 లక్షల లోపల రుణమాఫీ అవుతుంది. పైన ఉన్నటువంటి వాళ్ళకు మార్చి లోపల ఒక షెడ్యూల్ ఇస్తారు ప్రభుత్వం. ఆ పైన 50,000 లక్షలు కట్టి మిమ్మల్ని రుణ విముక్తులు చేయాలి కాబట్టి అవి కట్టించుకొని ఆ మిగతా డబ్బును మీకు జమ చేసే విధంగా చర్యలు తీసుకు